తెనాలిపట్నంలోని 11వ వార్డులో గల గురవయ్య కాలనీలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అవార్డ్ కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్ ఆధ్వర్యంలో జెండా వందనం కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక గురవయ్య కాలనీలో 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్ నేతృత్వంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఎగరవేసిన కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్ మాట్లాడుతూ ఈ సందర్భంగా దేశం కోసము, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేశారు. ప్రజలకు ఈ సందర్భంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బచ్చు రాఘవరావు, గువ్వల రామారావు, కందుకూరి నాగరాజు, పొట్లూరి అశోక్, పోకూరి శివయ్య, ఎస్కే మౌలాలి, చిన్ను, గువ్వల లింగారావు, తవనం తిరుపతయ్య, బాలకోటేశ్వరరావు, బంగారరాజు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ, వార్డు ప్రజలకి, నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, ఎందుకంటే మహానుభావులు ఎంతోమంది త్యాగాలు, ప్రాణాలు అర్పించి ఆ త్యాగ బలమే ఈరోజు మనం ఆ ఫలాలను ఆశిస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఆ మహానుభావుల్ని ఈ ఆగస్టు 15 రోజు గుర్తు చేసుకొని ఇట్లా ఒక ఉత్సవంగా, ఒక పండగ వాతావరణం ఇట్లా చేసుకుంటాం చాలా సంతోషదాయకం. ఎందుకంటే ఇప్పుడు ఈ గురవయ్య కాలనీ 11వ వార్డు ఇక్కడంతా దాదాపు మధ్యతరగతి వాళ్ళు ఏ రోజుకు తెచ్చుకునే పని చేసుకునే కూలీలు అట్లాంటి వాళ్ళు ఈరోజు ప్రతి సంవత్సరం ఇట్లా చేయటం అనేది ఆనవాయితీ చేసి మమ్మల్ని పిలిచి ఈ పండుగ వాతావరణంలో ఇట్లా పాల్గొనే విధంగా మాకు అవకాశం ఇచ్చిన ముందుగా వార్డు ప్రజలకి, మరి ముఖ్యంగా గువ్వల రామారావు ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటుంటాడు ఇక్కడ. ఆ రామారావు ఇట్లా అందరూ కానీ, అశోక్ కానీ, నాగరాజు కానీ, కొండలు కానీ అందరూ తలా ఇంతని వాళ్ళ జేబుల్లో వేసుకొని ఇట్లా ఈ కార్యక్రమం అనేది చేయటం. 11వ వార్డు ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అలానే భారతదేశం యావత్ ప్రజానికానికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఈరోజు కటారి హరీష్ గారి నాయకత్వంలో 11వ వార్డు అభిమానులు వాళ్ళ స్తోమత మేరకు ఈరోజు జెండా వందనం చేయటం చాలా సంతోషకరంగా ఉంది. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 11వ వార్డు ఈరోజు భారతదేశం 195 దేశాల్లో భారతదేశం ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒక మహాత్మా గాంధీ గారు కానీ, ఒక బిఆర్ అంబేద్కర్ గారు కానీ, అల్లూరి సీతారామరాజు గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ, ఇట్లాగే భగత్ సింగ్ గారు కానీ, ఛత్రపతి శివాజీ గారు కానీ, ఇలాంటి అమరవీరులు అందరూ మన దేశం కోసం పోరాటాలు చేసి వాళ్ళ రక్తాలు దారలైపోసి వాళ్ళ కుటుంబాలని వదులుకొని చాలా విధితో చేసి మన భారతదేశాన్ని మనకి లడ్డులాగా అప్పచెప్తే